everybody who came back to life. ప్రతి ఒక్కరు మరణించి జీవంలోనికి తిరిగి వచ్చిన ప్రతి Some other man came and brought forth life. మరొకరు ఎవరో వచ్చి వారికి జీవాన్ని ఇచ్చారు. Elisha came. ఎలీషా వచ్చాడు. So everybody happened to come and bring forth these people to life. ప్రతి ఒక్కరు మరణించిన వారిని లేపడానికి ఎవరో ఒకరు వచ్చారు. When Lazarus died, లాజరు Jesus మరణించినప్పుడు came. యేసు వచ్చాడు. But what will happen if Jesus dies? కానీ ఏం జరుగుతుంది యేసు మరణిస్తే? Because the Holy Spirit పరిశుద్ధాత్మని బట్టి is so powerful. చాలా శక్తివంతమైన It పరిశుద్ధాత్ముడి ద్వారా says పరిశుద్ధాత్ముడు ఇలా just అంటాడు, because in order to fulfill and nail those ordinances for you, మీ కొరకు నియమావళిని నెరవేర్చి వాటిని సిలువకు మేకులతో కొట్టు నిమిత్తము, and because he ordered, ఆయన ఆదేశించినందున, he spoke it, ఆయన మాట్లాడినందున the Spirit left. ఆ ఆత్మ విడిచిపోయింది. I left him. నేను ఆయన విడిచిపెట్టాను. But just because I left him, ఆయన్ని నేను విడిచిపెట్టినంత if మాత్రాన I will never leave you nor forsake you, the sinner man, పాపివైన నిన్నే విడువను ఎడబాయను అయిన నేను how can I leave the Son of a living God? ఏ రీతిగా జీవమై ఉన్న దేవుని యొక్క కుమారుణ్ణి విడిచిపెట్టగలను? So after 3 days, 3 దినాల the తర్వాత power of the Holy Spirit పరిశుద్ధాత్మని యొక్క శక్తి leaped into the tomb of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క సమాధిలోనికి గెంతి rolled the stone away, ఆ సమాధికి పొర్లించబడిన రాతిని దొర్లించి quickened the mortal body, ఆ మృత శరీరాన్ని తొట్టి turned into a glorious body, ఒక మహిమాన్విత రూపం ఇచ్చింది. and he gave a public show to the principalities of the dark powers. దురాత్మ అధికారాలన్నిటికీ కూడా ఆ రీతిగా ఆయన దర్శనం ఇచ్చాడు.